తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం తన డిఎస్పీ ఉద్యోగాన్ని త్యాగం చేసి సంచలనం సృష్టించిన అధికారిని నళిని గుర్తుందా? దశాబ్ద కాలం తర్వాత ఇటీవల మరోసారి ఆమె తెరపైకొచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయంగా అదృశ్యమైన ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి వెలుగులోకి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె సేవలను గుర్తించి ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సీఎం నిర్ణయంపై కృతజ్ఞతలు తెలుపుతూ నళిని స్వయంగా సీఎం రేవంత్ను కలుసుకున్నారు. తనకు సర్వీసులో చేరే ఉద్దేశం లేదని ఆమె వెల్లడించారు. ఆ తర్వాత ఆమె పేరు మళ్లీ వినిపించలేదు. తాజాగా ఫేస్బుక్లో నళిని సంచలన పోస్ట్ పెట్టారు. తాను ఇక బతకనని, ఇది తన మరణ వాంగ్మూలం అంటూ పోస్ట్ పెట్టారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు డిఎస్పీ నళిని బహిరంగ లేఖ రాశారు. ఒక అధికారినిగా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మికవేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను. 3 రోజుల నుండి నిద్రలేదు. రాత్రంతా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను. 8 ఏళ్ల క్రితం సోకిన రూమటైడ్ ఆర్థరైటిస్ అనే విలక్షణ కీళ్ల జబ్బు గత 2 నెలలుగా టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ వల్ల తీవ్ర స్థాయికి చేరింది. కణం కణం పేలిపోతున్నట్టు, ఏ కీలు కాకీలు విరిచేసినట్లు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. 2018లో ఈ జబ్బు ప్రారంభమైనప్పుడు ఆమె ఇలాంటి స్థితి ఏర్పడిందన్నారు. మొండి పట్టుదలతో, ఏదో సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్ళి రామ్దేవ్ బాబా పంచకర్మ సెంటర్లో నెలల తరబడి ఉంటూ నన్ను నేను బాగు చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయే అంత ఓపిక లేదు. నిరామయంలో చేరే అంత డబ్బు లేదు. 25 ఏళ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్కు సెన్సిటివ్గా మారిపోయింది. నేను ఫార్మాసిస్ట్ని కూడా, కాబట్టి అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు. కనుక 30 లోపు ఉండాల్సిన ఆర్యో ఫ్యాక్టర్ అత్యధికంగా 900కి చేరిన స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ యోగా, ధ్యానం, వేదాధ్యయనం, యజ్ఞాల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను. కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తుంది. దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయి. ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి. వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని ప్రమాద స్థాయికి చేర్చాయి. నా గతమంతా వ్యధభరితం. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహంలోంచి బయటపడితే డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బల్లాన్ని కసితీరా దింపింది. సహాయం చేసేవాడు కనిపించక నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను. మహర్షి దయానందుని దయ వల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొని అందులో విశేషమైన కృషి చేస్తూ యజ్ఞ బ్రహ్మగా, వేద యజ్ఞ పరిరక్షణ సమితి సంస్థాపురాలుగా ఎదిగి హిందీ అభిమానులకు కూడా సంపాదించుకొని నా దారిని రహదారిగా, పూల బాటగా మలుచుకున్నాను. నళిని మళ్ళీ వికసించింది అనిపించింది. ఇలాంటి తరుణంలోనే నేటి సీఎం రేవంత్ అధికారంలోకి రాగానే నా ఫైల్ను ఎందుకో తెరిచారు. నాకేదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్పై విచారణ చేయించి ఇన్నేళ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్స్టెన్స్ అలవెన్స్ లెక్కగట్టి సుమారు 2 కోట్లు ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ను ఇచ్చాను. వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇవ్వమని అడిగాను. రెండోది, వారి పార్టీ పాలసీకి విరుద్ధం. నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది. 6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్తబుట్ట పాలైందని తెలిసింది. నా ఆఫీస్ కాపీని మళ్ళీ స్కాన్ చేసి పంపాను. దానిపై ఇప్పటి వరకు స్పందనే లేదు. మీడియా మిత్రులకు విజ్ఞప్తి, నేను చస్తే ఎవరూ సస్పెండ్ అయ్యే ఆఫీసర్ అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి, యజ్ఞ బ్రహ్మ అని నన్ను సంబోధించండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. బ్రతికుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అంటే పోస్ట్ మార్టం అవార్డ్స్, రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి. బ్రతికుండగా నన్ను పట్టించుకొని మీ రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు. ఒకవేళ
నా ప్రస్తుత ఈ దయనీయ స్థితి మీలో ఎవరో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి చేరితే, నాకు సరైన ఖరీదైన వైద్యం అందితే నా ప్రాణాపాయ స్థితి నుండి బయటపడతాను. లేదంటే ఇంకా 3-4 పుస్తకాలు రచించాలని, 100 VIP యజ్ఞాలు పూర్తి చేయాలని, ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారిని ధర్మ పరిరక్షకురాలుగా తీర్చిదిద్దాలని, మోక్ష సాధన తీవ్రతరం చేయాలనే ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు. నా పేరుపై ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలం VYPSకు చెందుతుంది. బ్రతికుండగా దేశ ప్రధానిని కలవలేకపోయాను. వారు కరుణామయులు. నా మరణాంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్ట్కు ఇవ్వవలసిందిగా మనవి. నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్లీ జన్మలో కొనసాగిస్తాను. సెలవిక మిత్రులారా అంటూ నళిని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.